ఇంట్లోనే ఈజీగా అయిపోయే కండెన్సర్ మిల్క్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇది మనకు కావలసినప్పుడు ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు. ఎక్కువ చేసుకుని ఫ్రీజర్ చేసుకునేదాన్ని. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పాలు పోసుకోవాలి. వీటిని బాగా మరగనివ్వాలి. ఎక్కువ చిక్కబడని అవసరం లేదు, ఎందుకంటే మిల్క్ పౌడర్ వాడుతున్నాం కాబట్టి. మిల్క్ పౌడర్ లేకుండా కూడా చేసుకోవచ్చు మరిన్ని పాలతో, కానీ చాలా సేపు పడుతుంది, ఎక్కువ పాలు కావాలి. మిల్క్ పౌడర్ లేకుండా కూడా ఎలా చేయండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ వేసి బాగా కరిగిందాకా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ లేకుండా చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే పాలు బాగా దగ్గరగా రావాలి కాబట్టి. ఇదైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా తొందరగా చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసి బాగా ఉండలు రాకుండా నిదానంగా కలుపుకోవాలి. నాకైతే ఒక 5 మినిట్స్లో అయిపోయింది. నిజం చెప్పాలంటే ఈ వీడియో ఎంతసేపు ఉందో అంతసేపట్లో తొందరగా అయిపోతుంది. ఇలా దగ్గరకు వచ్చేదాకా బాగా కలుపుకోవాలి, ఉండలు రాకుండా. ఈ కండెన్సర్డ్ మిల్క్ తోటి కేక్స్, పుడ్డింగ్స్, ఐస్ క్రీమ్, డిజర్ట్స్, ఇంకా చెప్పాలంటే చాలా చేసుకోవచ్చు. ఇప్పుడు చిక్కగా చాలా దగ్గర పడిపోయింది. ఇలా థిక్నెస్ వచ్చేదాకా కలుపుకొని ఒక గిన్నెలో వడకట్టుకోవాలి. మీరైతే కండెన్సర్డ్ మిల్క్ తో ఏమేం చేస్తారో కామెంట్ చేయండి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఏదైనా గాజు సీసాలో కానీ స్టీల్ బాక్స్లో అయినా ప్రిజర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కానీ నేను అంత ఎక్కువగా చేయలేదు, చాలా కొంచెం చేశాను. దీంతో ఏం చేస్తానో రేపటి వీడియోలో మీకు వస్తుంది. నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది. నా వీడియోస్లో అన్ని సులువుగా అయిపోయేవి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఉంటాయి, వెజ్ మాత్రమే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి.